హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో కేఎఫ్సి స్టైల్ క్రిస్పీ జ్యూసీ ఫ్రైడ్ చికెన్ వింగ్స్ సింపుల్ స్టెప్స్తో ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ వింగ్స్ 30 మినిట్స్ సాల్ట్ వాటర్లో సోక్ చేయాలి. ఇలా చేయడం వల్ల చికెన్ జ్యూసీగా టెండర్గా ఉంటుంది. లోపల వరకు మాయిశ్చర్ వెళ్తుంది కాబట్టి డీప్ ఫ్రై అయ్యాక కూడా చికెన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. 30 మినిట్స్ అయ్యాక సాల్ట్ వాటర్ నుంచి తీసి 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పెరుగు యాడ్ చేసి మిక్స్ చేయాలి. 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేసి అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇలా 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల స్పైసెస్ చికెన్లోకి డీప్గా అబ్జర్వ్ అవుతాయండి. అంత టైం లేదు అంటే మినిమం 30 మినిట్స్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టాలి. 5 అవర్స్ తర్వాత 2 ఎగ్స్ తీసుకొని వాటిని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కోటింగ్ కోసం యూస్ చేస్తామండి. ఇప్పుడు కోటింగ్ పౌడర్ కోసం 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ ఓట్స్, 2 స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్, 1/2 స్పూన్ సాల్ట్ అండ్ కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మన చికెన్కి క్రిస్పీనెస్ని ఇస్తుంది. చికెన్ని ముందుగా బీట్ చేసుకున్న ఎగ్లో డిప్ చేసి పౌడర్లో బాగా కోట్ చేయాలి. అలా అన్ని పీసెస్ని కోట్ చేయాలి. ఇలా కోట్ చేసిన చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో చేయడం వల్ల బయట క్రంచీగా లోపల చికెన్ ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే చికెన్ కుక్ చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ అవ్వగానే అవుట్ సైడ్ క్రిస్పీగా ఇన్సైడ్ జ్యూసీగా ఉంటుంది. అంతే, టేస్టీ క్రంచీ స్పైసీ ఫ్రైడ్ చికెన్ వింగ్స్ రెడీ అయిపోయాయి. ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి అండ్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.